సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్షలు అనేవి లేకుండా రైల్వే శాఖ నుంచి 2000కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్ట్ 15th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియా నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా మీరు ఏ స్టేట్కి చెందినా సరే ఈ యొక్క జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 15th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 15 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 24 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 27 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 29 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఉమెన్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మినిమం 50% మార్కులతో 10th class అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఎవరైతే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్నా లేదంటే ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్యాస్ట్ వర్గ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి క్లస్టర్ వైజ్గా ఏ క్లస్టర్లో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించారు, నెక్స్ట్ మనకి ఏ ట్రేడ్స్లలో ఎన్నెన్ని పోస్టులు అనేవి ఏ క్యాస్ట్ వరకు కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ట్రేడ్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, టైలర్ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల ట్రేడ్స్లో ఈ యొక్క వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటర్న్ టెస్ట్లు అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. మీకు 10th class క్వాలిఫికేషన్లో వచ్చేటువంటి మార్క్స్తో పాటు ఐటీఐలో వచ్చేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి ఒక మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక మెరిట్ లిస్ట్లో ఎవరికైతే పేరు ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క పోస్టులకి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది గైస్. ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి ప్రజెంట్ ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం 10,000 వరకు కూడా పర్ మంత్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక 1 year అనేది కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేషన్ అనేది మనకి ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక సర్టిఫికేట్ ఉండడం వల్ల మనకు వచ్చేటువంటి బెనిఫిట్ ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక సో మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా Level 1 Group C ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఉద్యోగాలు మనకి రిలీజ్ అయ్యేటప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ముందుగా ప్రిఫరెన్స్తో పాటు 20% ఆఫ్ వెయిటేజ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫర్దర్గా మనకి రైల్వే జాబ్స్ అనేవి ఈ ఇయర్తో పాటు నెక్స్ట్ ఇయర్లో కూడా మనకి రిలీజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి.
నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కిందికి స్క్రోల్ చేసినట్లయితే కనుక క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉన్నట్లయితే కనుక మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్టేట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఏదైతే ఉంటుందో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది యాస్టేజ్గా ఫిల్ చేసిన తర్వాత మీకు ఫుల్ నేమ్తో పాటు మీ యొక్క ఫాదర్స్ నేమ్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అనేట్లయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో మీకు క్యాస్ట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఫిల్ చేసిన తర్వాత జూలై 15, 2024 నాటికి మీకు ఏజ్ అనేది ఎంతైతే ఉంటుందో ఒక ఏజ్ అనేది క్యాల్కులేట్ చేసి అక్కడ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అన్నట్టయితే కనుక ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అయితే నో అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఐటీఐలో ఏ ట్రేడ్లో అయితే కనుక ఇక క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉంటారో సో ఒక ట్రేడ్స్ అనేవి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి నెక్స్ట్ అనే దాని మీద క్లిక్ చేసి మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు పాస్వర్డ్ అనేది ఇచ్చేసి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి మీకు సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనము ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గ్యాస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క అప్రెంటిస్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.